హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆప్షన్స్ గురించి, అందులో కాల్ అంటే ఏంటి, అలాగే పుట్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా ఆప్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. ఆప్షన్స్ ఆర్, వన్ ఈజ్ అ కాల్ ఆప్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ అ పుట్ ఆప్షన్. ఓకే, సో కాల్ ఆప్షన్ని సిఈ అంటారు, అలాగే పుట్ ఆప్షన్ని పిఈ అంటారు. ఓకేనండి. ఓకే, నవ్ సి హియర్. సో కాల్ ఆప్షన్లో మనకు కాల్ ఆప్షన్ని ట్రేడింగ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే టూ టైప్స్లో చేయొచ్చు. ఒకటి బయింగ్ ఏ కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు, అదొక విధానం. ఇంకోటి సెల్లింగ్ ఏ కాల్. ఓకే, కాల్ ఆప్షన్ని సెల్ కూడా చేయొచ్చు. అలాగే పుట్ ఆప్షన్కి వచ్చేసరికి బయింగ్ ఏ పుట్, అలాగే సెల్లింగ్ ఏ పుట్. ఓకే, సో ఈ టూ కాంబినేషన్ ఆఫ్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్తో ఓకే మనం ఎన్ని కాంబినేషన్స్ తీసుకోవచ్చు అంటే 4 కాంబినేషన్స్. ఏవేవి? బయింగ్ ఏ కాల్ ఒకటి, సెల్లింగ్ ఏ కాల్, బయింగ్ ఏ పుట్ అండ్ సెల్లింగ్ ఏ పుట్. ఓకే, సో మనం వన్ బై వన్ ఫస్ట్ కాల్ ఆప్షన్ అంటే ఏంటి, దాని యొక్క వ్యూ ఏంటి, అలాగే పుట్ ఆప్షన్ అంటే ఏంటి, దాని యొక్క వ్యూ ఏంటి. ఓకే, సో కాల్ ఆప్షన్ని బై ఎప్పుడు చేస్తాము, అలాగే సెల్ ఎప్పుడు చేస్తాము, అలాగే పుట్ ఆప్షన్ని బై ఎప్పుడు చేస్తాము, అలాగే సెల్ ఎప్పుడు చేస్తాము, మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు మనం బేసిక్గా కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఎప్పుడు బై చేస్తాము, ఎప్పుడు సెల్ చేస్తాము అనేవి డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, నవ్ సి హియర్. బయింగ్ ఏ కాల్ ఆప్షన్. ఒక కాల్ ఆప్షన్ని ఎప్పుడు బై చేస్తాము అంటే చూడండి, ఇట్ మేక్స్ సెన్స్ టు బీ ఎ బయర్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్ వెన్ యూ ఎక్స్పెక్ట్ ద అండర్లయింగ్ ప్రైస్ టు ఇంక్రీజ్. ఇక్కడ అండర్లయింగ్ ప్రైస్ అనేది ఏంటి, మనము నిఫ్టీ అనుకున్నాం ఉదాహరణకు. నిఫ్టీ అనేది అండర్లయింగ్ ప్రైస్. సో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు నిఫ్టీ ఆప్షన్స్లో చేస్తాము, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చేస్తాము, అలాగే ఈక్విటీ స్టాక్స్ ఆప్షన్స్లో కూడా చేస్తాం. ఓకే, మనం ఏ దానికైతే ఆప్షన్స్ చేస్తామో దానికి అండర్లయింగ్ అనమాట. ఉదాహరణకి నిఫ్టీ ఆప్షన్స్ చేస్తే ఓకే, సో అందులో నిఫ్టీ ఆప్షన్స్ ప్రైస్ అంటే ప్రీమియమ్స్ అనేవి దేని కింద అండర్లైన్ అవుతాయి అంటే నిఫ్టీ కింద అండర్లైన్ అవుతాయి. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే the premium of the options is depends upon the movement of the nifty, is it clear? అంటే చూడండి, ఇప్పుడు బయింగ్ ఏ కాల్ ఆప్షన్, ఎప్పుడు కాల్ ఆప్షన్ని బై చేస్తారు అంటే ఓకే వెన్ యూ ఎక్స్పెక్ట్ ద అండర్లయింగ్ ప్రైస్ ఈస్ టు ఇంక్రీజ్. అంటే నిఫ్టీ అనేది బుల్లిష్ వ్యూలో ఉంటుంది అనుకున్నప్పుడు, బుల్లిష్ వ్యూ అంటే ఏంటి, పెరుగుతుంది అనుకున్నప్పుడు. ఓకే, ఎప్పుడైతే నిఫ్టీ అన్నది పెరుగుతుంది, ఇక నుంచి పెరగబోతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాల్ ఆప్షన్ని బై చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ బయింగ్ ఎ పుట్ ఆప్షన్. మరి పుట్ ఆప్షన్ని ఎప్పుడు కొంటాము? ఇట్ మేక్స్ సెన్స్ టు బీ ఎ బయర్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్ వెన్ యూ ఎక్స్పెక్ట్ ద అండర్లయింగ్ ప్రైస్ టు డిక్రీజ్. ఎప్పుడైతే నిఫ్టీ అన్నది డౌన్వర్డ్కి వెళ్తుంది అని మనం అనుకుంటామో, మనం ఎస్టిమేట్ చేస్తామో, అప్పుడు పుట్ ఆప్షన్ని కొంటాం. క్లియర్? అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఉంటాయని తెలుసు కదా. ప్రీమియం ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైస్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, ఇక్కడ చూడండి, కాల్ ఆప్షన్కి వచ్చేసరికి ఎప్పుడైతే నిఫ్టీ అన్నది పెరుగుతూ ఉంటుందో ఓకే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ద కాల్ ఆప్షన్. క్లియర్? ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ద కాల్ ఆప్షన్ ఈస్ ఓకే ద ప్రీమియం విల్ ఇంక్రీజ్ ఆఫ్ ద కాల్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంక్రీజింగ్ ఇన్ ద నిఫ్టీ ప్రైస్. ఓకే, అర్థమైందండి? నిఫ్టీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే ప్రాపర్టీ ఆఫ్ పుట్ ఆప్షన్కి వచ్చేసరికి నిఫ్టీ యొక్క ప్రైస్ అనేది పడిపోతూ ఉంటే, తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది, పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా రెండిట్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద పుట్ అండ్ కాల్? క్లియర్? ద ప్రాపర్టీ ఆఫ్ ద పుట్ ఆప్షన్ ఈస్ whenever the price of the nifty goes down, okay, whenever the price of the nifty goes down, the premium of the put option will be increased. Okay, సో ప్రీమియం ఆఫ్ ద పుట్ ఆప్షన్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు నిఫ్టీ యొక్క ప్రైస్ అనేది డౌన్ అవుతున్నప్పుడు. ఓకే, క్లియర్? నౌ సీ హియర్. ఇప్పుడు
ఒక కాల్ ఆప్షన్ని ఎప్పుడు సెల్ చేస్తాము? ఒకసారి చూడండి, ప్రాపర్టీ ఆఫ్ ద కాల్ ఆప్షన్ అంటే ఏంటి? నిఫ్టీ పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం కూడా పెరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం సెల్ చేస్తే ఏమవుతుంది? సెల్లింగ్ ఏ కాల్ ఆప్షన్ సెల్ చేస్తే ఏమవుతుంది? నిఫ్టీ పెరుగుతూ ఉంటే ఓకే, సో కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది? పడిపోతూ ఉంటుంది. కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేస్తే నిఫ్టీ పెరిగితే ఏమవుతుందంటే మనకి ఇందులో లాస్ వస్తుంది. ఏమో అర్థమవుతుందో? నిఫ్టీ పెరిగితే ఏమవుతుంది? మనకు కాల్ ఆప్షన్లో లాస్ వస్తుంది ఎప్పుడు? కాల్ ఆప్షన్ని సెల్ చేసినప్పుడు. ఓకే, అలాగే సెల్లింగ్ ఎ పుట్ ఆప్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది? నిఫ్టీ పడిపోతూ ఉంటే పుట్ ఆప్షన్ ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెల్ చేస్తే నిఫ్టీ పడుతూ ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ని సెల్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? లాస్ వస్తుంది. క్లియర్? ఓకే, సో మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్గా చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, బయింగ్ ఏ కాల్ ఆప్షన్ని మీరు ఎప్పుడైనా సరే బై చేస్తే నిఫ్టీ పెరిగితే కాల్ ఆప్షన్ ప్రీమియం పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. అలాగే నిఫ్టీ పడిపోతే కాల్ ఆప్షన్ మీరు బై చేశారు కాబట్టి లాస్ వస్తుంది. ఓకే, సో సింపుల్గా కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తే నిఫ్టీ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది, నిఫ్టీ పడిపోతూ ఉంటే లాస్ వస్తుంది. అలాగే పుట్ ఆప్షన్ని మీరు బై చేస్తే నిఫ్టీ పెరుగుతూ ఉంటే లాస్ వస్తుంది, నిఫ్టీ పడిపోతూ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్, సెల్లింగ్ ఏ కాల్ ఆప్షన్. సో ఇదేంటి? ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ ద బయింగ్ ఆఫ్ ఏ కాల్ ఆప్షన్. అంటే ఏంటి? సెల్ చేస్తే ఏమవుతుంది? కాల్ని నిఫ్టీ పెరిగిపోతూ ఉంటే లాస్ వస్తుంది, నిఫ్టీ పడిపోతూ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. నౌ సెల్లింగ్ ఎ పుట్ ఆప్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నిఫ్టీ పడిపోతూ ఉంటే లాస్ వస్తుంది, నిఫ్టీ పెరిగిపోతూ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. క్లియర్? నౌ సీ హియర్, ఇంతవరకు మనం డిస్కస్ చేసినవి ఏంటివి? ఓకే, బయింగ్ ఏ కాల్, సెల్లింగ్ ఏ కాల్, బయింగ్ ఏ పుట్, సెల్లింగ్ ఏ పుట్. ఓకే, ఇక్కడ ఒకసారి గమనిస్తే చూడండి, బయింగ్ ఏ కాల్ ఆర్ సెల్లింగ్ ఏ పుట్ ఈజ్ సేమ్, అంతే కదా? సో ఎప్పుడు చేస్తాము? కాల్ బై ఎప్పుడు చేస్తాము, లేదా పుట్ని ఎప్పుడు సెల్ చేస్తామంటే వెన్ యూ ఎక్స్పెక్ట్ ద అండర్లయింగ్ ప్రైస్ టు ఇంక్రీజ్. నిఫ్టీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటే, ఓకే, సో ప్రాఫిట్ రావాలనుకున్నప్పుడు కాల్ని బై చేస్తాము, లేదా పుట్ని సెల్ చేస్తాము. అలాగే బయింగ్ పుట్ ఆర్ సెల్లింగ్ కాల్, పుట్ని ఎప్పుడు బై చేస్తాము, కాల్ని ఎప్పుడు సెల్ చేస్తామంటే వెన్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ ద అండర్లయింగ్ ప్రైస్ టు డిక్రీజ్. అంటే నిఫ్టీ ఎప్పుడైతే పడిపోతూ ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాము? పుట్ని బై చేస్తాము, లేదా కాల్ని సెల్ చేస్తాం. దట్ ఈస్ ద సినారియో. Now see here, we have 4 types of combinations here. That is buying a call option, buying a put option, selling a call option and selling put option. Okay, so by combining these 4, ఈ 4ని మనం కంబైన్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని అప్లై చేసి దెన్ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ యువర్ ఓన్ స్ట్రాటజీ ఫర్ ఎర్నింగ్ యువర్ ఓన్ మనీ. ఏమో అర్థమైందా? ఓకే, నౌ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ బయింగ్ ఏ కాల్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి సెన్సిబుల్లోకి వెళ్ళేసి ఓకే, సో దిస్ ఈజ్ అ సెన్సిబుల్ గురించి మీకు వీలైనప్పుడు ఒకసారి మళ్ళీ దాని గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాము. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్ట్రాటజీ బిల్డర్. ఓకే, నౌ సీ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఏ పొజిషన్ ఆఫ్ బై కాల్. ఓకే, ఒక కాల్ని బై చేస్తున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 9200, కాల్ 21 May, బై చేస్తున్నాం. నౌ ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ ద పే ఆఫ్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, సో 135 రూపీస్ ఇస్ ద ప్రీమియం ఆఫ్ ద కాల్. ఓకే, 135 రూపీస్లో నేను కాల్ని అయితే ప్రీమియంలో కొన్నాను. అంటే ఇప్పుడు ఎంత? నిఫ్టీ యొక్క ఆప్షన్ యొక్క లాట్ ఎంత? 75. సో 75 × 135 చేస్తే 10,125 రూపీస్ ప్రీమియం అనేది నేను పే చేశాను.
ఓకే, ఇక్కడ చూడండి కాల్ ఆప్షన్ని బై చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక పే ఆఫ్ గ్రాఫ్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఈ కాల్ ఆప్షన్లో మ్యాక్సిమం లాస్ వచ్చేసి మనం ఎంతైతే పే చేసి ఉంటామో ప్రీమియం, దట్ ఈస్ ద మ్యాక్సిమం లాస్, దట్ ఈస్ ద 10,125 రూపీస్. మరి వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఈస్ అన్లిమిటెడ్, ప్రాఫిట్ ఈస్ ద అన్లిమిటెడ్. క్లియర్? ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, నో లాస్ నో గెయిన్, అంటే జీరో లాస్ జీరో గెయిన్ దగ్గర బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అంటే, సో మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకున్నామో దట్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం అంటే ఎంత, 9,200 ప్లస్ 135 ఎంత అవుతుంది, 9,335 రూపీస్ అవుతుంది కదా. సి హియర్ 9,335 రూపీస్ ఇస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఈ ఎప్పుడైతే నిఫ్టీ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే, సో యువర్ ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ ఈస్ జీరో, అంటే జీరో లాస్ జీరో ప్రాఫిట్ అనమాట. ఓకే, నౌ ఎప్పుడైతే నిఫ్టీ అనేది 9,335 కంటే పైన ట్రేడ్ అవుతే, ఓకే, దెన్ ఐ విల్ గెట్ ఏ అన్లిమిటెడ్ ప్రాఫిట్. చూడండి కనిపిస్తుంది ప్రాఫిట్ అనేది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ 30,000 40,000 50,000 అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఓకే, దెన్ వెన్ ఎవర్ the nifty trades below that 9,335, then the loss is limited. ఎంత చూడండి, నిఫ్టీ ఎంత తగ్గినా కూడా లాస్ అనేది ఏంటి, లిమిటెడ్. 10,125 రూపీస్ ఇస్ ఎ లాస్. ఆ లాస్ లిమిటెడ్ అంటే ఏంటి, సో మీరు ఏదైతే ప్రీమియం అనేది పే చేసి ఉంటారో దట్ ఈస్ అ లాస్, దట్ ఈస్ అ లిమిటెడ్. ఓకే, నౌ దిస్ ఈజ్ అ పే ఆఫ్ గ్రాఫ్. పే ఆఫ్ గ్రాఫ్ అర్థమవుతుందండి. ఓకే, సో ఎప్పుడైతే నిఫ్టీ అనేది ఆ లెవెల్ మీరు స్ట్రైక్ ప్రైస్ కంటే కింద ట్రేడ్ అవుతూ ఉంటే దట్ ఈస్ ఎ మ్యాక్సిమం లాస్, పైన ట్రేడ్ అవుతూ ఉంటే దట్ ఈస్ యువర్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. ఓకే, లిమిటెడ్ లాస్ అండ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట ఇన్ ది కేస్ ఆఫ్ కాల్ ఆప్షన్. ఇప్పుడు నౌ పుట్ ఆప్షన్ వస్తే చూద్దాం. చూడండి, సో నౌ ఐమ్ గోయింగ్ టు సెలెక్ట్ పుట్ ఆప్షన్. ఓకే, బై. See here, now this is the payoff graph for the put option. So పుట్ ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైస్ ఎంత, 9,200 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రీమియం ఎంత, 213 రూపీస్, అంటే టోటల్ ఎంత, బ్రేక్ ఈవెన్ పాయింట్, బ్రేక్ డౌన్ పాయింట్ ఎంత, బ్రేక్ ఈవెన్ కాదు బ్రేక్ డౌన్ పాయింట్ ఎంత, ఇక్కడ 9,200 200 ప్లస్ 213 అంటే ఎంత, 9,413 రూపీస్, 9,413.75 రూపీస్ ఈస్ ద బ్రేక్ డౌన్ పాయింట్. అట్ దిస్ పాయింట్ సారీ మైనస్ చేయాలి కదా. ఓకే, సో మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 8,000 జస్ట్ వెయిట్ జస్ట్ సెకండ్, 9,200 మైనస్ 213.75. నౌ 8986.25 is the 8986.25 is the breakdown point. Now see here, so this point is the projected profit is 0. అంటే ఈ నిఫ్టీ అనేది ఎప్పుడైతే ఇక్కడ ట్రేడ్ అవుతుందో యూ హ్యావ్ ఏ జీరో లాస్ అండ్ జీరో గెయిన్. ఎప్పుడైతే నిఫ్టీ అనేది ఇంతకంటే కింద ట్రేడ్ అవుతే దెన్ యూ విల్ గెట్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. చూడండి, అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. ఓకే, సో ఆ పాయింట్ కంటే కింద ట్రేడ్ అవుతే ఏంటి, దెన్ యూ విల్ గెట్ ఏ లిమిటెడ్ లాస్, దట్ ఈస్ 16,000 లిమిటెడ్ లాస్. ఏంటి, సో మీరు పే చేసిన ప్రీమియం ఎంతైతే పే చేస్తుంటారో దట్ ఈస్ అ లిమిటెడ్ లాస్ అనమాట. ఓకే, సో ఇన్ ద కేస్ ఆఫ్ కాల్ ఆప్షన్ అండ్ బై ఆప్షన్ ఫర్ ద బై సైడ్, ఓకే, సో లాస్ ఈజ్ లిమిటెడ్ విచ్ ఈజ్ యూ పెయిడ్ అండ్ ప్రీమియం, మీరు ప్రీమియం ఏమైతే పే చేస్తారో దట్ ఈస్ అ లిమిటెడ్ లాస్, అండ్ ద ప్రాఫిట్స్ ఆర్ అన్లిమిటెడ్, దిస్ ఈస్ ద సినారియో ఆఫ్ బై సైడ్ ఆఫ్ పుట్ అండ్ కాల్ ఆప్షన్. నౌ వాట్ ఈస్ ద సినారియో ఆఫ్ సెల్ సైడ్ ఆఫ్ యువర్ పుట్ అండ్ కాల్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, సెల్ సైడ్ చూస్తే ఏమవుతుందో ఒకసారి గమనిద్దాము. కాల్ ఆప్షన్, సెల్. Now see here, in the case of sell side here, profits are limited, which is you paid of premium. మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో, ఐ మీన్ పే చేయడం అంటే ఇన్ ద సెన్స్ సెల్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రీమియం మీకు యాడ్ అవుతుంది అనమాట, దట్ ఈస్ యువర్ ప్రాఫిట్, లిమిటెడ్ ప్రాఫిట్. ఓకే, అండ్ లాస్ ఈజ్ అన్లిమిటెడ్. ఓకే, ఒకసారి గమనించండి. సో ఎప్పుడైతే నిఫ్టీ అనేది సో బ్రేక్ డౌన్ పాయింట్ కంటే, సో బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే కింద ట్రేడ్ అవుతూ ఉంటే, సో కాల్ ఆప్షన్ అంటే ఏంటి, మనకు నిఫ్టీ డౌన్ సెల్ చేస్తే కిందికి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో అలాగే పెరిగితే ఏమవుతుంది, లాస్, దట్ ఈస్ అన్లిమిటెడ్ లాస్. ఓకే, సో ప్రాఫిట్ ఈజ్ ద లిమిటెడ్ వన్. సో దిట్ ఈస్ అ పే ఆఫ్ చార్ట్ ఫర్ ద కాల్ ఆప్షన్. నౌ కమింగ్ టు ద పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ని సెల్ చేస్తే ఏమవుతుంది, సేమ్ పుట్
పుట్ని సెల్ చేస్తే ఏమవుతుంది? ఓకే, సో మనకు మార్కెట్ డౌన్ అవుతూ ఉంటే అన్లిమిటెడ్ లాస్ వస్తుంది, మార్కెట్ అప్ వెళ్తూ ఉంటే దట్ ఈస్ ద లిమిటెడ్ లాస్. లిమిటెడ్ లాస్ ఎంత? మనం ప్రీమియం ఎంతైతే పే చేసి ఉంటామో దట్ ఈస్ ద మ్యాక్సిమం దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాఫిట్, దట్ ఈస్ ద 16,031 రూపీస్. ఓకే, మరి లాస్ వచ్చేసి ఏంటి? దట్ ఈస్ ద అన్లిమిటెడ్ లాస్. లాస్ వచ్చేసి ఏంటి? అన్లిమిటెడ్ లాస్ అనమాట. క్లియర్? ఓకే, సో దిస్ ఈజ్ ద కాల్ అండ్ పుట్ ఆప్షన్ ఫర్ ద వేరియస్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, అర్థమైందండి? సో దిస్ ఈజ్ ద బేసిక్ సినారియో ఆఫ్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. సో ఫస్ట్ ఈ బేసిక్ సినారియో మీరు తెలుసుకోగలిగితే ఓకే, సో ఇప్పుడు కాల్ ఆప్షన్ని ఎందుకు బై చేస్తున్నాము లేదా ఎందుకు సెల్ చేస్తున్నాము, లేదా పుట్ ఆప్షన్ని ఎందుకు బై చేస్తున్నాము ఎందుకు సెల్ చేస్తున్నాము అనేది మీకు కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. బట్ దీన్ని బేస్ చేసుకొని అయితే మాత్రం మీరు ట్రేడ్ అయితే చేయకండి. ఎందుకంటే ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ దాని యొక్క ప్రీమియమ్స్ అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద నిఫ్టీ ప్రైస్ మూమెంట్ మీదే డిపెండ్ అయి ఉండదు. ఓకే, సో ద ప్రీమియమ్స్ చేంజ్ ఆఫ్ ప్రీమియం అనేది చాలా రకాలుగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మనము ఆప్షన్స్లోకి అయితే ట్రేడ్ చేయడం అయితే జరగాలి. ఓకే, సో అవి వేటి మీద అయితే ఆప్షన్ యొక్క ప్రీమియమ్స్ అయితే డిపెండ్స్ అయి ఉంటున్నాయి అవి ఫర్దర్ క్లాసెస్లో ఫర్దర్ వీడియోస్లో నీట్గా మనం డిస్కస్ అయితే చేసుకుందాం. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు క్లియర్ కట్గా కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ప్రీమియం ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అండి. సో నామినల్ ఫీ అయితే ఉంటుంది 499 రూపీస్, దట్ ఈస్ అ వన్ టైం ఫీ. సో అందులో మీకు చేరడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సో మీరు ఆప్షన్ యొక్క స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, పొజిషనల్ ట్రేడింగ్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, అలాగే మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్స్ యొక్క డౌట్స్ ఏవైనా ఉంటే ఆ స్టాక్స్ యొక్క ట్రెండ్ ఏంటి, ఎప్పుడు మూమెంట్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు, అందులో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ఏ నామినల్ ఫీ 499 రూపీస్. ఆ 499 రూపీస్ నామినల్ ఫీ అనేది ఎందుకు అంటే టు మేక్ ఐఎమ్ యాక్టివ్. ఓకే, సో నేను ఈ ఫీల్డ్లో మీకోసం నేను యాక్టివ్గా వర్క్ చేయడం కోసమే, దట్ ఈస్ వన్ టైం ఫీ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా నేను ఆప్షన్స్ గురించి అయితే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఆప్షన్స్ రాదర్ దాన్ ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేసి ఇంట్రాడే చేసేదానికంటే ఆప్షన్స్లో చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వన్స్ యు నో వెరీ వెల్ అబౌట్ ద ఆప్షన్స్ గురించి మీకు క్లియర్గా తెలుసుకుంటే మీరు ఈజీగా ఆప్షన్స్లో అయితే డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు ఉంది, బోర్డు మీద మీ నేమ్ రాయమంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిస్కస్ దట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి క్లియర్గా. సో ఐ హ్యావ్ ఎ పెన్సిల్, నా దగ్గర ఒక పెన్సిల్, పెన్, ఎరేజర్, చాక్ పీస్, మార్కర్, ఇలా కొన్ని రకాల ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, వీటిని ఒక టేబుల్ ముందు పెట్టాను అనమాట, మీ ముందు టేబుల్ దగ్గర ఉంచాను. ఓకే, సో మీలో ఒకరిని లేపి బోర్డు మీద మీ నేమ్ రాయమని చెప్పాను. ఓకే, సో ఇక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ని మీరు యూజ్ చేసుకొని బోర్డు మీద మీ నేమ్ రాయమని చెప్పాను. సో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా మీరు చాక్ పీస్ని సెలెక్ట్ చేసుకొని బోర్డు మీద మీ నేమ్ రాస్తారు. ఇంకొకరిని లేపి బుక్లో మీ నేమ్ రాయమని చెప్తాను. ఏం చేస్తారు, పెన్ లేదా పెన్సిల్ని యూజ్ చేసుకొని బుక్లో మీ నేమ్ రాస్తారు. ఓకే, అలాగే ఇంకొకరిని లేపి బుక్లో మీ నేమ్ రాయండి, అలాగే అది తర్వాత అయినా చెరిపోయే విధంగా ఉండాలి అనుకుంటే ఏం సెలెక్ట్ చేస్తారు, పెన్సిల్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ యూ కెన్ సెలెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అవి ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే వెన్ ఎవర్ యు నో ద ప్రాపర్టీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ కానీ అలాగే క్యారెక్టరిస్టిక్స్ గురించి మీకు తెలిసినట్లయితే, ఓకే, సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎలాంటి ప్రాపర్టీ అయితే ఇక్కడ సూట్ అవుతుంది, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఆప్షన్ అయితే ఇక్కడ సూట్ అవుతుంది అనేది మీరుగానే ఓన్గా సెలెక్ట్ చేసుకునే ఇది మీరు వస్తారనమాట. అక్కడికి రాగలిగితే
మీకు ఎవరితో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని కాంబినేషన్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా మీరైతే డబ్బు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు ఆప్షన్స్లో. ఓకే, అలాగే ఎప్పుడు కూడా నేక్డ్ పొజిషన్స్ అయితే ఆప్షన్స్ తీసుకోవద్దండి. ఆప్షన్స్ గురించి తెలియకపోతే ఏమవుతుందంటే టోటల్ క్యాపిటల్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అలాగే బయింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్గా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది కేవలం నిఫ్టీ యొక్క ప్రైస్ మీదే డిపెండ్ అయి ఉండదు. ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, థీటా ఒక గ్రీక్స్ గురించి మాట్లాడుకుంటే, ఓకే ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడుకుంటే అది నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఓకే, ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడుకుంటే ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది మనకు చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి టైం డికే తీసుకోండి, థీటా అంటారు. ఓకే, టైం. ఈరోజు మీరు ఒక ఆప్షన్ని కొన్నారు, కాల్ ఆప్షన్ని కొన్నారనుకోండి, బై చేశారు. కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ ఏదైనా సరే బై చేశారు, 100 రూపీస్ ప్రీమియంలో బై చేశారు. ఓకే, ఈ ఆప్షన్ని మీరు పొజిషన్ని రేపటి వరకు ఉంచుకున్నారనుకోండి, రేపు మీరు ఉదయం లేసి చూడగానే ఆప్షన్ యొక్క ప్రీమియం 100 రూపీస్లో ఒక 4 to 5 రూపీస్ లేదా 10 రూపీస్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. అది ఎందుకు కట్ అయిపోయి ఉంటుందంటే ఎక్స్పైరీ డే దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా దగ్గరికి వస్తూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ యొక్క ప్రీమియం వాల్యూ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతూ వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఈరోజు 100 రూపాయలు కొన్నది రేపు 90 రూపాయలు అయి ఉంటుంది. అంటే 10 రూపాయలు మీరు ఆటోమేటిక్గా లాస్ అయినారు. సో రేపు నిఫ్టీ మూమెంట్ ఎంత మూమెంట్ ఇచ్చినా కూడా 10 పాయింట్స్ పెరిగిందనుకో, ఏమవుతుంది, మళ్ళీ 100కే వస్తారు. అంటే మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడే ఉంటారు. లేదు నిఫ్టీ మూమెంట్ సరిగా లేదనుకో, ఆటోమేటిక్గా మళ్ళీ పడిపోతుంది. సో ఇలా ఏమవుతుందంటే ఓవరాల్గా మనకు బయింగ్ పొజిషన్లో అనేది లాస్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతూ టైం డికే దగ్గరికి అవుతూ ఉన్న కొద్దీ. ఓకే, సో కాబట్టి బయింగ్ పొజిషన్ చేసేటప్పుడు మనకు ఇంట్రాడేలో అయితే ఓకే, కానీ అలాగే హెవీ మూమెంట్ ఉన్నప్పుడైతే ఓకే, కానీ హెవీ మూమెంట్ లేకుండా మనము చేస్తే మాత్రం రోజు పొజిషన్లో ఉంచుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది. ఎక్కడ లాస్ వస్తుందో మనకైతే తెలియదు, టోటల్గా అయితే మనం లాస్ అయితే అవుతాం అనమాట. కాబట్టి ఆప్షన్స్లో చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మనం ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, ఆప్షన్ ప్రీమియం ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎలా ప్రీమియం చేంజ్ అవుతుంది అనేది మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సండే.